హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినెజ్ వ్లాగ్స్. ఈరోజు నేను గుడ్డు దోశ చేయబోతున్నాను. కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేయబోతున్నాను. అది ఎలా చేయబోతున్నానో ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు దీంట్లోకి గుడ్డు అయితే పగలగొట్టుకొని వేసుకుందాం. ఇలా గుడ్డంతా వేసేసుకున్నాక దీంట్లోకి లైట్గా ఉప్పు అయితే వేసుకుందాం. ఎక్కువ ఉప్పు అయితే వేసుకోకూడదు. ఆల్రెడీ దాంట్లో పిండిలో ఉప్పు ఉంది కాబట్టి దీంట్లో లైట్గా ఉప్పు వేసుకుంటున్నా. ఆ తర్వాత కావాల్సినంత కారం అయితే వేసుకుంటున్నా. ఇంకా అది మిశ్రమాన్ని అంతా మిక్స్ చేసుకుంటున్నా. మన ఎగ్ పిండి అయితే రెడీ అయిపోయింది. ఆ తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని దాన్ని ఒక 2 minutes అలా హీట్ చేయాలి. హీట్ చేశాక దాని మీద దోశ అయితే వేసుకోవాలి. దోశ వేసుకున్నాక దాన్ని రౌండ్ షేప్లో వచ్చేలాగా అయితే తిప్పుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కాలాలంటే ఆయిల్ అయితే వేయాలి దాని మీద. ఇలా ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక దీన్ని తిప్పుకోవాలి. దోశ లైట్గా బాగా కాలింది. దీన్ని ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. సర్వ్ చేసుకొని ఇంకా టేస్ట్ ఎట్టుందో మీకు రివ్యూ ఇస్తాను తిని. డిఫరెంట్ స్టైల్ ఎగ్ దోశ అయితే రెడీ అయిపోయింది. దాన్ని తిని టేస్ట్ ఎలా ఉందో మీకు రివ్యూ ఇస్తాను. అలా కారంలో అద్దుకొని ఒక బైట్ అయితే తీసుకొని అయితే తిన్నాను. కారంలో అద్దుకొని తిన్నప్పుడు ఒక టేస్ట్ అయితే బాగుంది. టేస్ట్ అయితే ఒక రకంగా బాగానే ఉంది. అంటే మామూలు దోశ వేసుకున్నప్పుడు కూడా ఇట్నే ఉంటుంది. కాకపోతే కొంచెం గుడ్డు కలిపాం కాబట్టి లైట్గా టేస్ట్ అయితే వచ్చింది అంతే. మిగతా అంతా మామూలుగానే ఉంది, మామూలు దోశలాగానే ఉంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వీడియోలు కలుసుకుందాం.